హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి మనం తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాకు దగ్గరలో ఉండే జోగులాంబ టెంపుల్ దగ్గరే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి 18 అష్టాదశ పీఠాలలో మనకు 5వ శక్తి పీఠం అన్నమాట. ఈ టెంపుల్ ఒక ఎంట్రన్స్ లో వచ్చేసి మనకు ఇక్కడ పార్కింగ్ దగ్గర మనకు అమౌంట్ పే చేయాలి కార్లకు, అలాగే ఆటోస్ కి. మనకు భారత ప్రభుత్వము భారతీయ పురాతత్వ సర్వేక్షణ జరిగింది. మనకు నవబ్రహ్మ దేవాలయము సముదాయం అన్నమాట మనకి ఇక్కడ. సో 5వ శక్తి పీఠం మీరు చూస్తున్నారు. టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం దర్శన వేళలో మనకు ఉదయం 6 గంటల నుండి మహామంగళ హారతి ఉంటుంది అనమాట. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు మహా నైవేద్యం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1 గంటకు కవట బంధనము, అలాగే మధ్యాహ్నం 2 గంటలకు సర్వదర్శన ప్రారంభం, రాత్రి 7:30 మహామంగళ హారతి ఉంటుంది. అలాగే రాత్రి 8:30 ఏకాంత శవ అనంతరం మనకు కవాట బంధనం ఉంటుంది అనమాట. ఆలయం మూసివేయబడును. మనకు నైట్ 9 లోపు ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోండి. మీకు దర్శనం టికెట్ వేళలు, ఇక్కడ నవగ్రహ పూజ మొత్తం కూడా వీలైతే చదువుకోండి. ఓకేనా. మెయిన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ మార్గం నుంచి వచ్చింది, ఇటు సైడ్ నుంచి వచ్చామన్నమాట. మనకు అభిషేకంకు 300 రూపాయలు ఛార్జెస్ చేస్తారు. సో ఎవరి సామాన్లకు వాళ్ళే బాధ్యులు. ప్రతి శివాలయాలు ఈ విధంగా దర్శనాలు ఇస్తాయి. మనకి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి టెంపుల్లో కాకుండా ఈ టెంపుల్లో మనకు 5వ శక్తి పీఠంగా పిలువబడుతుంది. అమ్మవారు వచ్చేసి బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం. మనకు చూడడానికి మనకు ఒక 1 అవర్ టైం పడుతుంది అబ్బా. టెంపుల్ మొత్తం తిరిగి చూడడానికి 1 అవర్ ఈజీగా పట్టేస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే టెంపుల్ మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకు మెయిన్ టెంపుల్ చూస్తున్నాం, బాలబ్రహ్మేశ్వర స్వామి. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం మాత్రమే మనకు సంతానం లేని మహిళలకు రేణుకాదేవి పూజ చేస్తారన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోండి. మనకు అలంపూర్లో మనకు ఆనాటి శిల్పులు చెక్కిన శిలాశాసనాలు మనకి ఇక్కడ కనిపించేది సూర్యుడు, అలాగే ఇక్కడ చంద్రుడు, మధ్యలో శివలింగం ఉంది కదా, చాలా బాగుంది. ఇది ఒక నృత్య మండపం అన్నమాట. అంటే నృత్యం ఎలా చేయాలో చూపిస్తున్న కన్యలు. అలాగే మనకి టెంపుల్లోకి, మెయిన్ టెంపుల్లోకి ఇక్కడ చూపిస్తున్న చూడండి, దాని మెయిన్ టెంపుల్లోకి నాట్ అలౌడ్ కెమెరాస్ ఏవి కూడా తీసుకొని వెళ్ళకూడదు. ఇలాంటి చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. మీరు వీలైతే చూస్తూ చదువుకుంటూ మీరు దర్శనం చేసుకోవచ్చు అనమాట. అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నది ఇదే. అన్నదానం చేయండి, శ్రీ స్వామి అమ్మవారి అనుగ్రహం పొందండి అన్నమాట. ఇక్కడ మనకు పాతాళ భైరవ స్వామి టెంపుల్. మనకు లోపల చిన్న శివలింగం ఉంటుంది. లోపలికి వెళ్ళిపోదాం. అంటే చాలా మంది కూర్చొని మీ సొంతంగా పూజ చేసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ ఎవరైనా సరే. మీరు ఇప్పుడు చూస్తున్నారు పాతాళ భైరవ శివలింగము. మనకు వచ్చేసి ఈ టెంపుల్ ప్రాముఖ్యత ఏమిటి అనేది, ఈ టెంపుల్ ఎప్పుడు నిర్మించారనేది కూడా మొత్తం కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను. టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. మనకు జోగులాంబ గద్వాల జిల్లా, మనకు గద్వాల జిల్లాకి దగ్గరలో ఉంటుంది జోగులాంబ టెంపుల్. మనకు అలంపురం దగ్గరలో ఉంటుంది. మనకు హైదరాబాద్కి వచ్చేసి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే మనకు కర్నూలుకి వచ్చేసి 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. మీరు ఆంధ్ర వాస్తవులైనా సరే, తెలంగాణ వాస్తవులైనా సరే మీరు కర్నూలుకు రండి. కర్నూలు నుంచి మనకు బస్సులు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. మీరు కర్నూలు బస్ స్టాండ్ నుంచి మీరు ఏ బస్సులో వెళ్ళాలనేది కూడా మీకు ఈ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చేస్తాను, అంటే వీడియో లింక్ ఇచ్చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీరు ఎలా వచ్చేయాలి ఈ టెంపుల్కి అనేది కూడా మీకు రహదారికి సంబంధించిన మ్యాప్ కూడా మీకు లింక్ ఇచ్చేస్తాను. ఓకేనా. చూస్తున్నారు మనకు టెంపుల్లో ఉండే చిన్న హనుమాన్ టెంపుల్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. చిన్న హనుమాన్ గుడి ఉంటుంది మనకు ఈ టెంపుల్లో. జోగులాంబ అమ్మవారి టెంపుల్ వచ్చేసి తుంగభద్ర నది తీరానికి ఆనుకొని ఉంటుంది. ఇక్కడ కనిపించే మొత్తం కూడా నది వచ్చేసి తుంగభద్ర. అలాగే తుంగభద్ర నది తీరానికి ఆనుకొని ఉన్న టెంపుల్ జోగులాంబ 5వ శక్తి పీఠం. మనకి ఇక్కడ గోపురం కనిపిస్తుంది చూడండి లాంగ్ లో, అక్కడ రంగురంగుల గోపురం. ఆ గోపురము మనకు అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇక్కడ కనిపించే మొత్తం కూడా శివాలయాలు కలిగిన గోపురాలు ఉంటాయి. ఈ టెంపుల్ చరిత్ర ఏమిటి అనేది మీకు టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు అలంపూర్ జోగులాంబ దేవాలయం యొక్క చరిత్ర తెలుసుకుంటారు. మనకు తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ జిల్లాలోని అలంపురంలో ఉన్న ఈ దేవి ఆలయము శక్తి స్వరూపమైనది. అలాగే జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది. మనకు 18 అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణ నదిలో సంగమించే సంగ్రమ ప్రదేశంలో ఉంటుంది. మనకు ఈ ప్రదేశం వచ్చేసి మనకు
సంగమేశ్వరం టెంపుల్ ఈ దగ్గరలో ఉంటుంది మనకు జోగులాంబ టెంపుల్ కూడా. అలంపురంలో 7వ 8వ శతాబ్దంలో బాదామి చాళుక్యులచే నిర్మించబడింది ఈ శివాలయం వచ్చేసి. అయితే మనకు 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాలు కూడా ఈ సముదాయంలోనే ఉంటాయి. అంటే ఈ టెంపుల్లో ఈ జోగులాంబ టెంపుల్ ఉంటాయి. జోగులాంబ దేవాలయంలో జోగులాంబ శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉంటారు. ఇక్కడ మనకు ఈ టెంపుల్లో జోగులాంబ అనే పదం వచ్చేసి యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించింది అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు స్పాయిల్ చేశారు నందీశ్వరుని. ఇక్కడి నుంచి చూస్తే అక్కడ కూడా ఒక నంది విగ్రహం ఉండాలి, కానీ అక్కడ లేదు. ఆ లాస్ట్ లో ఒకటి ఉంది. ఇలా గోపురాలు అనేటివి చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, ఈ టెంపుల్లో చాలా పెద్ద శివలింగం ఉంది. మీకు చెప్పాను కదా, శివలింగానికి అంటే నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు చూడండి, అలాగే శివలింగానికి మధ్యలో గీతలు ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ చూపిస్తా చూడండి. ఆ గీతల అర్థమైతే నాకైతే తెలీదు. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా పండితులు, వేద పండితులు ఉంటే ఈ వీడియో చూస్తుంటే మనం కామెంట్లో కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం కూడా, ఇక్కడ మధ్యలో 2 గీతలు ఉన్నాయి. సైడ్కు అటువైపు ఒక గీత, ఇటువైపు ఒక గీత ఉంది కదా. సో ఇలా ఉంటాయి శివలింగాలు ఈ టెంపుల్లో. ఇక్కడ కనిపించే దేవాలయం వచ్చేసి వీరబ్రహ్మ దేవాలయం అన్నమాట. మీకు ఇక్కడ ఏది కనిపించిందో ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే చూపిస్తే చూడండి ఇంకొకసారి. అంటే ఇటువైపు ఉన్న విగ్రహానికి మొత్తం కూడా హెడ్ అనేది ఉంది, ఇటువైపు ఉన్న విగ్రహానికి హెడ్ దగ్గర చూడండి అక్కడ మొత్తం కూడా స్పైల్ చేసేసారు. చూడ్డానికి ఒక అద్భుతమైన ప్రదేశం ఇది. మనకు రీసౌండ్ వస్తుంది మాట్లాడుతుంటే. లోపల పైన చూడండి చాలా చాలా బాగా చెక్కారు కదా శిల్పాలను. మీకు ఇక్కడున్న శివలింగం కూడా ఇందాక మనం ఎలా చూసామో, అంటే ఇందాక టెంపుల్లో పక్కనున్న గుళ్ళో ఎలా చూసామో ఇక్కడ కూడా అదే విధంగానే ఉంది. ఇక్కడున్న శివాలయం వచ్చేసి మనకు ఇందాక చూసిన 2 శివలింగాల కంటే ఈ శివలింగం వచ్చేసి కొద్దిగా మనకు హైట్ ఎక్కువ ఉంది కదా. పురాణ శాస్త్రాలను, పురాణ ఇతిహాసాలను, పురాణ గ్రంథాలను కూడా ఏది కూడా ఉండకుండా చేయడానికి, ఎంతటికైనా దిగజార్చడానికి మన హిందూ సాంప్రదాయాన్ని ఎలా స్పైల్ చేశారో చూడండి. మన టెంపుల్స్లో జరిగే ఘోరమైన ప్రభావం ఏంటంటే, ఇతరులు వచ్చి మన టెంపుల్ని కూలగొట్టుతున్నా సరే మనం పట్టించుకోకపోవడమే నిదర్శనం. ఎలాంటి నిదర్శనాలు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఒక అందమైన ఆకృతి, ఒక పక్షి అనుకుంటా, అంటే ఒక పక్షి రూపం అయిన ఒక మహిళని చెక్కారు ఇక్కడ. నాకు తెలిసి పక్షి అనుకుంటా. అంటే ఇటు సైడు 2 కూడా అటు సైడు రెక్కల మాదిరి ఉన్నాయి, కానీ అదేదో నాకైతే సరిగ్గా తెలీదు. కింద అక్కడ మనకు తోక భాగం మాదిరి ఉంటుంది చూడు, ఇంకొక కాల్ అనేది, అంటే మహిళని అక్కడ కనిపించేది, ఇంకొక కాల్ అనేది లేకుండా స్పాయిల్ చేసేసారు. ఇంతలా స్పాయిల్ చేశారంటే మనం ఎంతలా దిగజారిపోయామో ఒకసారి ఆలోచించుకోండి. అంటే మీరు అనొచ్చు, హిందూ టెంపుల్స్లో మాత్రం ఇలా జరుగుతుందా, ఇతర టెంపుల్స్లో జరుగుతలేదా అంటే, అవునా బాయ్, హిందూ టెంపుల్స్లో మాత్రం ఇలా జరుగుతుంది. ఎందుకంటే మన దేశం వచ్చేసి హిందుస్థాన్ అంటారు, అంతేకాని ఇస్లామిక్ స్థాన్, క్రైస్తవస్థాన్ అని ఎక్కడ లేదు. అది గుర్తుపెట్టుకోండి. హిందుస్థాన్ అంటే హిందువులు, అలాగే ముస్లిమ్స్, క్రైస్తవులు అందరూ కలిసి కూడా హిందుస్థాన్ లెక్క వచ్చేస్తారు. మీరు ఒకవేళ హిందూ భారతదేశంలో ఉండలేము అనుకుంటే వెళ్ళిపోవచ్చు, దేశం వదిలి వెళ్ళిపోవచ్చు. ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, చాలా టెంపుల్స్లో చూశాను. అంటే మెయిన్గా ఏమిటంటే, మన సాంప్రదాయాలను కూలగొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మెయిన్గా మహమ్మదీయులే. అంటే మన దేశాన్ని దండయాత్రకు వచ్చి మన దేశాన్ని పరిపాలించిన మహమ్మదీయులే మనకు ఇలా చేశారనేది మన పురాణాలు చెప్తుంటాయి. మీకు వీలైతే ఎక్కడైనా సరే సెర్చ్ చేసుకోండి, లేదా వేరే పుస్తకాలు ఏమైనా ఉంటే చదువుకోండి. మన హిందువుల్లో ఉండే టెంపుల్స్ అన్నిటిని కూడా కూలగొట్టడంలో ముందు పాత్రధారులు ఎవరైనా ఉన్నారంటే మహమ్మదీయులే. అది గుర్తుపెట్టుకోండి. ఓకేడన్. ఇందులో ఈ వీడియోలో ఇప్పుడు చెప్పిన టాపిక్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఎవరైనా సరే కామెంట్ చేయండి. చాలా బాగుంది ఫ్లవర్ ఇక్కడ వచ్చేసి. డిజైన్స్ మాదిరి చేసింటారు, వేరే లెవెల్ ఉంటాయి అయితే. 2019లో ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వం ప్రసాద్ తీర్థయాత్ర పునర్జీవన అడ్వాన్స్మెంట్ డ్రైవ్ అనే పథకం కింద చేర్చారు.
మనకు ప్రదేశం వచ్చేసి హైదరాబాద్ అండ్ బెంగళూరు హైవే దగ్గర నుంచి మనకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకు హైదరాబాద్ కు దక్షిణాన 200 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. చరిత్ర వచ్చేసి మనకు ఇది చాలా ఇంపార్టెంట్. సతీదేవికి చెందిన పైపల్లు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతుంది. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. బహమనీయ సుల్తానులచే భూస్థాపనం చేయబడింది. విజయనగర చక్రవర్తి 2వ హరిహరరాయలు బహమనీయ సుల్తాన్ సైన్యంతో పోరాడడానికి తన సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని ప్రతిష్ఠించారనడానికి చరిత్రకారులు చెప్తున్నారు. అయితే మనకు ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి స్వరూపమైన చండి ముండీలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయాల్లో సముదాయాల్లో బాలబ్రహ్మ దేవాలయాన్ని తరలించి దాచిపెట్టారన్నమాట. అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న చిన్న శివాలయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముందుగా విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. చిన్న చిన్న అమ్మవారి టెంపుల్, అలాగే చిన్న చిన్న శివలింగాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు వైట్ కలర్ ఒకటి సున్నము అనేది పూసేశారు. లేదంటే ప్రతి లింగం గుడి పైన, అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ శివలింగం పైన మనకు ఏ శివలింగం ఏ ప్రాంతానికి చెందింది, అలాగే ఏ పేరుతో ఉండేది అనేది మనకు ఇక్కడ మెన్షన్ చేసేవాళ్ళు. ఇక్కడ పేర్లు మొత్తం కూడా ఈ సున్నం పోయడంతో వెళ్ళిపోయాయి అనమాట. అందుకని మనకు ఇక్కడ పేర్లు మనకు తెలియదు కాబట్టి చెప్పట్లేదు. ఇక్కడ అమ్మవారిని చూడండి, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళిపోయి మరీ చూపించాలనిపించింది. ఇంత అద్భుతంగా ఉంది అమ్మవారు. అంటే కళ్ళు కూడా ఎంత బ్లాక్ కలర్తో పెట్టేసి అలా చూస్తుందేమో అనే విధంగా చెక్కేశారు కదా. ఇలా ఉంటాయి నృత్యాలు అనేటివి, చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు దర్శనీయ ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే జోగులాంబకి మీకు తెలంగాణ వాస్తువులకి హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది కనుక సో హైదరాబాద్ నుంచి ఎవరైనా సరే వచ్చి చూసేయచ్చు. మనకి ఇక్కడ జమ్మి చెట్టు ఉంటుంది. జమ్మి చెట్టు దగ్గరలో ఒక శివాలయం ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తున్న ఒక శివలింగం వచ్చేసి ఈ విధంగా మనం ఇందాక చూస్తే నామాలు మొత్తం కూడా ఉంటాయి. ఈ శివలింగం వచ్చేసి మనకు కోటి లింగేశ్వర స్వామి లింగం అనుకుంటా. మొత్తం కూడా ఒకే లింగంపై అనేక రకాల లింగ ఆకృతులు ఉంటాయన్నమాట మనకు ఈ శివలింగంపై. ఈ టెంపుల్లో వచ్చేసి మొత్తం కూడా మనకి ఇక్కడ ఎంట్రన్స్ ద్వారం చూడు, ఈ ద్వారం ఒక్కటే మనకు నల్లరాతితో నిర్మించారు. మొత్తం కూడా చాలా బాగుంది. ఇదైతే అంటే కొత్తగా నిర్మించారేమో, ఒక 5-10 ఇయర్స్ ఆ మధ్యలో నిర్మించారు అనే విధంగా ఉంది ఇదైతే. అంటే ఈ ద్వారం ఒక్కటే, మొత్తం కూడా అన్ని కూడా ఈ పాతబడిన గోడల మాదిరి ఉంటాయి. అంటే ఇక్కడ కనిపించే ఈ గోడలు మొత్తం కూడా పాతబడిన గోడల మాదిరి ఉన్నాయి. అంటే ఇది ఒక్కటే మనకు కొత్తగా నిర్మించారేముంది. లోపల చూస్తున్నాం కదా, అటు సైడ్ వచ్చేసి రాతి గోడ అండి. మనకు ఇక్కడ కనిపించే శివలింగం ఎదురుగా మనకు నందీశ్వరుడు లేడు. అది మీరు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎంట్రెన్స్లోనే ఉంటుంది. మనకు ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. అంటే మనం అరుణాచలంలో వెళ్ళినప్పుడు మనం ఒక చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ బల్లులు కనిపిస్తాయి అంటారా, అంటే ఇక్కడ ఉన్న జమ్ చెట్టు. ఎవరైనా సరే అరుణాచలంలో ఆ బల్లి చెట్టు చూడడం వల్ల ఎవరైనా ఉంటే మనకు ఎన్ని స్క్రీన్లు ఇస్తాం చూసేయండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక జమ్మి చెట్టు ఉంటుంది. జమ్మి చెట్టు చుట్టూ కూడా మీరు ప్రదక్షిణాలు చేయొచ్చు. ఒకడన్ జమ్మి చెట్టు ఇదే, మనకు ముడుపులు కూడా కట్టవచ్చు. ఒకడన్ మీరు ఎవరైనా ఉంటే ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దర్శనం చేసుకోండి. చాలామంది కూడా భక్తాదులు వస్తూ వెళ్తూ ఉంటారు. అలాగే మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అంటే జోగులాంబ టెంపుల్ మనం గుడి మొత్తం కూడా పరిసరాలు చూసేసాం. ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానం 5వ శక్తిపీఠము, దక్షిణ కాశీగా పిలువబడుతుంది. శ్రీశైల పశ్చిమ ద్వారము, మనకు అలంపురము గ్రామము, జోగులాంబ గద్వాల జిల్లా. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించి తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ వచ్చేసి ఇప్పుడు మనం కొత్తగా చూడొచ్చు. జోగులాంబ అమ్మవారి టెంపుల్ మనకు 2005లో నిర్మించారు. అవార్డులు వచ్చేసి మనకు ఈ టెంపుల్కి వచ్చేసి హిందుస్థాన్ గగన్ గౌరవ్ జ్యోతిర్లింగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనకు బెంగళూరులో శక్తిపీఠ సమగ్రం నిర్వహించినప్పుడు సందర్భంగా ఈ సాంస్కృతిక రంగంలో సమాజానికి విశేష సేవలు అందిస్తూ శక్తిపీఠాలకు అందించిన అవార్డులు జోగులాంబ దేవాలయానికి ప్రతిష్టాత్మక హిందూ గగన్ గౌరవ్ ఇంటర్నేషనల్ అవార్డు 2022లో వచ్చింది. డిసెంబర్ 14లో జోగులాంబ దేవాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఈఓ పురేందర్ కుమార్ దేవాలయం ముఖ్య అర్చకులుగా ఈ దేవాలయానికి మనకు అవార్డు వచ్చిందనమాట. శ్రీచక్ర ప్రతిష్ట వచ్చేసి జోగులాంబ ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రాణ ప్రతిష్ట చేశారు. అయితే శృంగేరి పీఠాధిపతుల చేత మీదుగా ఘనంగా నిర్వహణ జరిగింది. భక్తులు ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి ప్రసాదించే యంత్రరాజ్యం మనకు ఇక్కడ ఉంటుంది. మొబైల్ నాట్ అలౌడ్, ఆలయంలో సెల్ ఫోన్ నిషేధమని ఇంత పెద్ద అక్షరాలతో రాశారు కాబట్టి ఇక్కడనే బంద్ చేద్దాం. ఒకటే మనకు అలంపూర్ జూలై 2లో దేశంలోని ప్రముఖ శక్తి పీఠాలలో ఒక్కటైన అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం వచ్చేసి మరో విశిష్ట ఘటాన్ని వేదికైంది. దేవీ శక్తి స్వరూపమైన భావించే శ్రీచక్ర యంత్ర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం 100 మందికి పైగా వేద పండితుల
వేద ఘోషాల నడుమ వైభవంగా నిర్వహించారన్నమాట. మనకు హలో వాళ్ళ దర్శనం అయితే అయిపోయింది. మెయిన్ టెంపుల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ కనిపించే మొత్తం కూడా జోగులాంబ అమ్మవారి టెంపుల్ లోపల ఎలాంటి కెమెరాస్ మొబైల్స్ వాడకండి, సాంప్రదాయాలను గౌరవించండి. ఇక్కడ మీకు చరిత్ర అలాగే టెంపుల్ హిస్టరీ కూడా మొత్తం అర్థమైంది అనుకుంటున్నాం. ఇక్కడ పంతులు గారు సహస్రనామాలు చదువుతున్నారు చూడండి. ఆ సహస్రనామాల సౌండ్ వచ్చేసి మనకు ఇక్కడ మైక్లో వినిపిస్తుంది. మీకు వినిపిస్తాను కొద్దిగా. వినిపిస్తుందా? హలో వాళ్ళు చూశారు కదా, ఇది మనకు జోగులాంబ శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానము. మీరు ఎంతమంది ఈ 5వ శక్తిపీఠాన్ని మీరు దర్శించుకున్నారో మనకు కామెంట్ చేయండి. మనకు ఉన్న 18 శక్తిపీఠాలలో మనకు ఇది 5వ శక్తిపీఠము, అమ్మవారి టెంపుల్ అన్నమాట, జోగులాంబ అమ్మవారి టెంపుల్. ఈ వీడియోపై మీ అభిప్రాయం మనకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.